గుడిపాడు గ్రామం. బిఎస్సీలో వచ్చేసి డిఎస్సీ 2025 రాసినాం ఎగ్జామ్. అందులో వచ్చేసి మాకు 74.34 మార్కులు వచ్చాయి. మాకు అందులో వచ్చేసి 74.34 మార్కులు వచ్చాయి. మాకు అప్పుడు రిజల్ట్ వదిలిన తర్వాత వాళ్ళు లిస్టులు వదిలిన తర్వాత వాళ్ళు వెంటనే సెలక్షన్స్ వదలడం జరిగింది. సెలక్షన్స్ వదిలిన మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అది డిలే చేసి మళ్ళీ ఇంకో సెలక్షన్స్ వదిలారు. అంటే అందులో ఫస్ట్ వచ్చిన ఒక అభ్యర్థిని తీసేసి మళ్ళీ పెట్టారు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది కానీ ఎందుకో పట్టించుకోలేదు. మాకు కౌన్సిలింగ్ పిలిచారు, కౌన్సిలింగ్ అయిపోయింది, వెరిఫికేషన్ అన్నీ క్లియర్గా ఎటువంటి రిజెక్షన్స్లో కూడా లేము. ఇప్పుడు సెలక్షన్స్లో వదిలేటప్పుడు అందులో మా పేరు తీసేశారు సెలక్షన్స్లో. ఎందుకు తీసేశారని మేము డిఓ సార్ దగ్గరకు వెళ్ళి అడిగితే ఇక్కడ ఏం లేదు, అక్కడి నుంచి వచ్చిన అమరావతి నుంచి అక్కడికి వెళ్ళి కనుక్కొని అని అన్నారు. మేము అమరావతికి కూడా వెళ్ళాము. అమరావతికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇది హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ అది ఇది ఏదో అన్నారు. తర్వాత మేము అందరం కలిసి ప్రజా దర్బార్కి వెళ్ళాము. లోకేష్ దగ్గరికి వెళ్తే అసలు దగ్గరికి రానివ్వలేదు. అక్కడ మీరు గ్రీవెన్స్ పెడతాంలేండి, మీరు గ్రీవెన్స్ పెట్టుకోపోండి అని మాకు కడపకు పంపించినారు. కడపలో గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు సమాధానం మాకు అక్కడ నుంచి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. మేము ఆల్రెడీ మళ్ళీ తర్వాత మేము కోర్టుకు వెళ్తే అక్కడ కూడా తీసుకోలేదు కేసులు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మామూలుగా ఓపెన్లో వెళ్ళాల్సిన వాళ్ళని రిజర్వేషన్లో పెట్టారు. రిజర్వేషన్లో పెట్టడం వల్ల కింద ఉండే మాలా మెరిట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోయిన అవకాశం కోల్పోయింది. ఇంకోటి ఏంటంటే ఇందులో స్పోర్ట్స్ కోటా ఉంది. స్పోర్ట్స్ కోటా అయితే వాళ్ళకు 2024 ఆగస్టులో ఇచ్చినారు. వాళ్ళకి జీవోలు, కొత్త జీవోలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అది సపరేట్ వాళ్ళకి ప్రత్యేక డిఎస్సీ వదలాలప్పుడు వదిలినాడు నోటిఫికేషన్, కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఈ మెగా డిఎస్సీలో అని దీంట్లో వదిలి ఇందులో ఉండే పోస్టులు వాళ్ళకి ఇచ్చేసాడు. వీళ్ళు వాళ్ళని తెచ్చి పెట్టడం వల్ల ఒక్క మా క్యాస్ట్లోనే ప్రతి క్యాస్ట్లో ఒక 5 మంది 6 మంది మాత్రమే ఉండేవారు. కానీ ఒక్క మా కులం అంటే మేము ఎస్సీ 2 కులానికి చెందిన వాళ్ళం. మా క్యాస్ట్లోనే 21 మంది వచ్చారు. స్పోర్ట్స్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిహెచ్ వాళ్ళు. అందువల్ల దాని వాళ్ళ మామూలుగా అంటే ఇప్పుడు 3% మాత్రమే ఉంటుంది వాళ్ళకి రిజర్వేషన్. కానీ దాంట్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సుమారు 10% 11% ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇదేంటి సార్ అని మంది అడిగితే కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు సమాధానంగా చెప్పలేదు. అందరి దగ్గర సార్ ఎవరు కూడా న్యాయం చేయలేదు. ఈ స్పోర్ట్స్ కోటా వల్ల మాకు ఉద్యోగాలు అనేది కోల్పోవడం జరిగింది. మళ్ళీ ఒక 2 నెలల కిందట మాకు జగనన్న పిలిపించినాడు. అక్కడ విజయవాడ గ్రామం నుండి అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ మాట్లాడి అక్కడ కేసు ఫైల్ చేయని వాళ్ళ ద్వారా పోతే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు మాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ మాకు చాలా అవసరము. ఈ రకంగా మా బాధ చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది, అందరికి చాలా అవగాహన వస్తుందని మేము ఈరోజు వచ్చినాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం కల్పించినందుకు. అట్లే మా ఊరు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు, నాకు ఫోన్ చేసి పిలిపించినందుకు. థ్యాంక్ యూ రెడ్డి. అట్లే సతీష్